కోనయ్య గారి గురించి నేను నా జర్నీ చెప్పాలి అంటే నాకు ఇందాక వినాయక్ గారిని వినయ్ అన్నని చూస్తున్నప్పుడు అనిపించింది. నేను మిస్టర్ పర్ఫెక్ట్ దశరథ్ గారి దగ్గర చేస్తున్నప్పుడు కోనయ్య గారి దగ్గర ఒక ప్లేస్మెంట్ ఉందని తెలిసి దశరథ్ గారు నన్ను కోనయ్య గారితో మాట్లాడి పంపించారు. అప్పుడు కరెక్ట్గా అదుర్స్ జరుగుతుంది. సో అదుర్స్ నా ఫస్ట్ ఫిల్మ్ కోనయ్య గారితో. సో అక్కడి నుంచి మొదలెట్టి నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చిన్నికృష్ణ గారు గురువులు అయితే, ఆ తర్వాత కోనయ్య గారి దగ్గర నా రెండో గురువులు. ఆయన దగ్గర నేను ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మెలగాలి, ఇవన్నీ తెలుసుకున్నాను. ఆ తర్వాత ఏ అదూర్స్ అయితే మేము నా ఫస్ట్ సినిమా అయిందో అక్కడి నుంచి మొదలెట్టి మళ్ళీ అదే అదూర్స్ హీరో తారక్ గారితో నేను జైలవకుశ చేయటం, దానికి కోనయ్య గారు ఉండటం నాతో పాటు నాకు చాలా నాస్టాలజీగా అనిపించింది నాకు వినాయక్ గారిని చూస్తున్నప్పుడు. సో థ్యాంక్ యూ కోనయ్య గారు. మనం అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. నేను, కోనయ్య గారు, చక్రి, మోహన్ కృష్ణ గారు, వినీత్. సో నాకు బాగా గుర్తు, జైలవకుశ అయితే మేము టీం పక్కాగా ఉండటం వల్ల నాకు తెలిసి 15 రోజుల్లో ఫస్ట్ హాఫ్, 16-17 రోజుల్లో సెకండ్ హాఫ్ రాసి బౌండ్ స్క్రిప్ట్ వెళ్ళి డైరెక్షన్ చేయటం జరిగింది. సో అంత సింక్లో ఉంటాం.